ది నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో విశ్వనాథం యాదవ్ ఆంధ్రప్రదేశ్ వైస్ చైర్మన్గా నియామక పత్రం, ఐడెంటిటీ కార్డు సర్టిఫికెట్ను నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ సాయి రమేష్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఆదినారాయణరాజు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా విశ్వనాథం మాట్లాడుతూ అధిక శాతం మంది వినియోగదారులు దోపిడీకి గురవుతున్నారని, ప్రజల్లో వినియోగదారులు హక్కుల గురించి అవగాహన కల్పించడానికి తన వంతు కృషి చేస్తాను అన్నారు. తనకు ఈ పదవి ఇచ్చిన జాతీయ చైర్మన్ సాయి రమేష్కు, సౌత్ ఇండియా చైర్మన్ దాడి సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య అతిథి త్రినాథ్ అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ ద్వారా ప్రజలు చాలా నష్టపోతున్నారని, నష్టాన్ని భర్తీ చేయడానికి నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ తన వంతు కృషి చేస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ చైర్మన్ దాడి సత్యనారాయణ, నేషనల్ జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరాజు, నేషనల్ డైరెక్టర్ దిలీప్ రాజ్, సౌత్ ఇండియా జాయింట్ సెక్రటరీ సన్యాసరావు, డివిజన్ చైర్మన్ షరీఫ్ మరియు ది నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ సభ్యులు పాల్గొన్నారు. ఇంకా అదే కాకుండా ఇప్పటికి ఇలాంటి దాకా కన్స్యూమర్ సంబంధించి ఒక 2 లక్షల వరకు మన ఇండియాలో సంస్థలు 2 లక్షల వరకు మన ఇండియాలో ఇలాంటి సంస్థలు ఉండడం వల్ల అంటే అందరూ సేవ చేస్తున్నారు, అందరూ ప్రభుత్వానికి ప్రజలకి సేవ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇందులో ఇప్పుడు 2 లక్షల కన్స్యూమర్ సంబంధించి ఉన్న ఇలాంటి సంస్థలకు మనది ఈరోజు ద నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ అనేది 5th ప్లేస్లో ఉంది అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే 2 లక్షల్లో 5th ప్లేస్లోకి రావడం అంటే ఆషామాషి కాదు. ఎందుకంటే దానికి విజువల్ ప్రూఫ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎంఓ ఆఫీస్ నుంచి మనకి తెలుస్తుంది. యాక్చువల్గా ఇది చాలా మంచి అకేషన్. ఎందుకంటే కన్స్యూమర్ ఫామ్ అనేది ప్రజల్లో కూడా చాలా అవేర్నెస్ రావాలి. అది ఎందుకంటే ఎవరు రైట్, ప్రతి ఒక్క పర్సన్ కూడా కన్స్యూమరే అవుతాం. మనం ఏది పే చేసినా, ఏది కొనుక్కున్నా మనకు కొన్ని రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ అన్ని అవగాహన లేక చాలామంది చాలా విధాలుగా నాశనం అయిపోతుంటారు. ఆ విషయాల్లో స్టూడెంట్స్ కాడి నుంచే ఈ కార్యక్రమం కూడా ప్రజల్లోకి వెళ్తే, పర్టికులర్లీ స్టూడెంట్స్ అంటే ఒక ఫ్యామిలీ, ఒక స్టూడెంట్కి తెలిస్తే ఆ ఎంటైర్ ఫ్యామిలీకి తెలుస్తుంది. ఆ విధంగా వాళ్ళ రిలేషన్స్ తెలిసి వాళ్ళ హక్కులు ఏంటి, మనం ఏ విధంగా పోరాటం చేయాలి, కన్స్యూమర్ రైట్స్ అంటే ఏంటి, మనకి ఏ విధమైన బెనిఫిట్స్ వస్తాయి అనే కార్యక్రమాల విషయాల్లో మీ అందరూ లీడర్షిప్లో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా అవేర్నెస్ వెళ్ళి ప్రజల్లోకి వెళ్తే ఇంకా చాలా బెనిఫిట్స్ పొందుతారని నేను నేషనల్ కన్స్యూమర్స్ రైట్స్ కమిషన్ వైస్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్గా సెలెక్ట్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను. ఈ నమ్మకంతో ఈ పోస్ట్ తీసుకున్నందుకు ప్రజలకి చాలా ప్రజలకి విశ్వాసంగా నేను పనిచేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ప్రజల విషయంలో ఎవరైతే కన్జ్యూమర్గా ఇబ్బంది పడుతుంటాడో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేసి వాళ్ళకి సంతోషపరిచే విధంగా తయారు చేద్దామని. రమేష్ గారు మా సేవలు చూసి నన్ను వైస్ చైర్మన్గా నిర్ణయిస్తే ఇంకా బాగా నా వల్ల ఉపయోగపడవచ్చని ఆయన మనసులో ఉండి నాకు ఈ పోస్ట్లో జాయిన్ చేశారు. రమేష్, నేను ద నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ నేషనల్ చైర్మన్గా ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ముచ్చు విశ్వనాథం గారిని విజయనగరం జిల్లా వాస్తవ్యులు, వారిని మా యొక్క ద నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్లో వైస్ చైర్మన్గా ఈరోజు ఇక్కడ నియామక పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ముచ్చు విశ్వనాథం గారు ఆయన యొక్క చాలా వరకు అంటే ఒక యాజ్ ఎ సోషల్ వర్కర్గా, యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా చాలా మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన యొక్క ద నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్లో వారి యొక్క సేవలు ఇంకా కొనసాగించాలని మేము మనస్ఫూర్తిగా మా సంస్థ నుంచి ఆహ్వానించడం జరిగింది.
ఈరోజు ఈ కార్యక్రమంలో ఎక్కువగా మన అవేర్నెస్ గురించి చెప్పుకోవడం జరిగింది. అంతేగాక పోలీస్ అవేర్నెస్ మీన్స్ మన యొక్క సైబర్ ఫ్రాడ్స్ గురించి జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్క వినియోగదారులకు, ఇప్పుడు మన యొక్క ప్రతి ఒక్క ప్రజలకు అందరికీ కూడా నా యొక్క మనస్ఫూర్తిగా నేను విన్నవించుకునేది ఏంటంటే, వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా అప్రమత్తతతో ఉండాలని, ఎలాంటి సైబర్ నేరాలకి వీళ్ళు మోసాలకి దొరకకూడదని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు అంటే మా యొక్క సంస్థని ఒక 2 లక్షల సంస్థల్లో మాది ఐదవ సంస్థగా మమ్మల్ని గుర్తించి పిఎంఓ ఆఫీస్ నుంచి మాకు వాళ్ళ యొక్క ఒక నియామక పత్రాన్ని కూడా మాకు ఇవ్వడం జరిగింది, ఒక ఐడిని ఇవ్వడం జరిగింది. ఇది ఎలాగంటే మేము చేసిన సర్వీస్, మేము వేసిన కేసులు, ఎందుకంటే ప్రతి ఒక్క కన్జ్యూమర్ ఫోరంలో ఇప్పటికీ 22 రాష్ట్రాల్లో మా యొక్క కన్జ్యూమర్కి సంబంధించిన ఫోరమ్స్లో అన్నింటిలో కూడా మేము కేసులు వేయడం జరిగింది. అదేవిధంగా మేము ఎక్కువ చేసిన సర్వీస్ కూడా అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మమ్మల్ని ఈరోజు పిఎంఓ ఆఫీస్ నుంచి మాకు గుర్తింపుని ఇవ్వడం జరిగింది. దీనికి మా ఈ రోజున ఓ మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు. వైస్ చైర్మన్ గారికి అలాగే ఇంకొక మెంబర్ కూడా ఐడెంటిఫికేషన్ ఐడి కార్డ్స్ ఇస్తూ చేసి ఆ సందర్భంగా ఈ రోజున ఇక్కడ కార్యక్రమం అవేర్ కల్పించారు. ఈ కార్యక్రమం యాక్చువల్గా ఏంటంటే కన్జ్యూమర్ ఫోరం అనేది ప్రజల్లోకి వెళ్తే ఇది చాలా మంచి సబ్జెక్టు. మీ అందరి ద్వారా ఇప్పటికే కూడా భారతదేశంలోనే ఈ యొక్క ఏరియా సంబంధించిన కన్జ్యూమర్ ఫోరం సంస్థ 5th ర్యాంక్ రావడం అంటే చాలా గర్వించదగ్గ విషయం. ఇక్కడ ఏంటంటే ప్రజల్లో ఇంకా రావాలి. అసలు మెడికల్గా కానీ ఈ కన్జ్యూమర్ ఎట్లా కన్జ్యూమర్ అవుతాం, డాక్టర్ దగ్గర పేషెంట్ ఈజ్ ఏ కన్జ్యూమర్. ఆ విధంగా కనుక అవేర్నెస్ వస్తే, ఎందుకంటే దోపిడీ చేయబడుతున్నారు పేషెంట్లు. ఈ కన్జ్యూమర్ దీనిలో వాళ్ళకు ఉన్న రైట్స్ కనుక తెలుసుకొని పోరాటం చేయగలిగితే చాలా వాళ్ళు బెనిఫిట్స్ పొందుతారు. రీసెంట్గా కూడా సాయి రమేష్ గారు చెప్తున్నారు, మన శ్రీకాకుళం జమ్స్ యొక్క పేషెంట్కి సంబంధించి 35 lakhs పోరాటం చేసి తీసుకోవడం జరిగిందట. అలాగే సెన్సేషనల్ స్టోరీస్ ఉన్నాయి కన్జ్యూమర్ పోరాటం చేసి సక్సెస్ అయినవి. అదేవిధంగా ఈ సైబర్ ఫ్రాడ్ గురించి కూడా ఈ కన్జ్యూమర్ ఫోరం నుంచే కొంత అవేర్నెస్ క్రియేట్ చేయటం. మనది కాంది ఏది కూడా మనకు సంబంధం లేని దాన్ని మనం టచ్ చేసినా, ఓపెన్ చేసినా, లింకులు టచ్ చేసినా, చార్ట్స్ ఓపెన్ చేసినా, అదేవిధంగా లాటరీలు కానీ ఏమైనా వచ్చినాయి అని చెప్పి మనకి నోవే కనెక్టెడ్ ఏది కూడా. అదేవిధంగా మీ మొబైల్ ఆఫ్ అయిపోయిందని కానీ, లేదంటే మేము ఫలానా కస్టమ్స్ నుంచి మాట్లాడుతున్నాం కానీ, ఇటువంటి దేన్ని కూడా మనం ఎంటర్టైన్ చేయకుండా ఉంటే మనం సేఫ్లోకి వెళ్తాం. ఈ యొక్క సైబర్ ఫ్రాడ్ అనేది చాలా డ్రాస్టిక్గా పెరుగుతుంది. చాలా ఎక్కువ దోపిడీ జరుగుతూ ఉంది. దాన్ని గవర్నమెంట్ కూడా కంట్రోల్ చేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ప్రజల్లో అత్యాశకు పోయి మనం మోసపోయి పడుతున్నాం. కాబట్టి అది గమనించి మనం ట్రాప్ అవ్వకుండా ఉంటే మనం సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కన్జ్యూమర్ రైట్స్ మీద కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మా నేషనల్ చైర్మన్ సాయి రమేష్ గారికి ముందుగా ధన్యవాదాలు. మరి ఇది ఏ ఒక్కరికిదనో, ఇది మాకు సంబంధం లేదనో ప్రజలు అనుకోవడం కాదు. ఇది ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషికి కూడా ఈ కన్జ్యూమర్ రైట్ అనే దాని మీద హక్కు ఉంది. మన పోరాడాల్సిన అవసరం ఉంది. దీన్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. నేనైతే కోరుతున్నా, ఈవేళ సైబర్ నేరాలు ఏ విధంగా అయితే జరుగుతున్నాయో దాన్ని ప్రభుత్వాలు ఏ విధంగా అయితే ప్రజలు చైతన్యం పరుస్తున్నారో, అదేవిధంగా ఈ కన్జ్యూమర్ రైట్ అనేటువంటి దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కూడా దీన్ని ఒక ఉద్యమంలో తీసుకొని ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఈ సైబర్ క్రైము ఈవేళ సైబర్ క్రైము ఏ విధంగా అయితే అభివృద్ధి ఎంత స్పీడ్గా అవుతుందంటే, టెక్నాలజీ ఎంత పెరుగుతుందో టెక్నాలజీ మించి ఈ సైబర్ క్రైమ్ పెరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేయడం ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు చాలా కష్టతరమైన పరిధి. దీంట్లో మరి ప్రభుత్వాలు దీంట్లో కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి. ఈవేళ మనం ఏం చేస్తున్నాం, మనం చేసిన దాంట్లో ఎంత ఖచ్చితం ఉంది. ఎవరో తప్పుడు ఆలోచనలు పెట్టి, తప్పుడు మెసేజ్లు పెట్టి, నీకు అంత వచ్చింది, ఎంత వచ్చింది, మీరు అక్కడ ఫోన్ చేయండి, ఇక్కడ ఫోన్ చేయండి అని చెబితే దాన్ని మనం ఆశపడి వెళ్ళేట్టయితే మనం మోసపోతాం. అది వెళ్లకుండా దాన్ని రెస్పాండ్ కాకుండా ఉంటే దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. కానీ ప్రజలందరూ కూడా చైతన్యవంతులు కావాలని, ఈ సైబర్ క్రైమ్ అరికట్టడంలో కూడా ప్రజలు చైతన్యవంతులు కావాలని, అలాగే కన్జ్యూమర్ రైట్ విషయంలో కూడా ప్రజలందరూ చైతన్యవంతులై ప్రజలకు వచ్చినటువంటి ఇబ్బందుల్ని ప్రెస్ అండ్ మీడియా ద్వారా కానీ, లేదంటే మాకు డైరెక్ట్గా కానీ తెలియజేసి ఈ కన్జ్యూమర్ జరుగుతున్న అన్యాయాన్ని మా దృష్టికి తీసుకొస్తే దీని మీద పోరాటం చేయడానికి మా సాయి రమేష్ గారి సారథ్యంలో మేమందరం కూడా
దేశం మొత్తం మీద తిరుగుతున్నాం. మొత్తం దీన్ని భారతదేశంలో ఉంటే అన్ని రాష్ట్రాల్లో కూడా దీన్ని చైతన్యవంతులు చేసి ముందుకు తీసుకెళ్ళిన ప్రయత్నం చేస్తున్నాం. మనం చేస్తూ మరొకసారి ఈ మీడియా అండ్ ప్రెస్ సభ్యులందరికీ మరియు ప్రజలందరూ కూడా చైతన్యవంతులు కండి, కన్జ్యూమర్ రైట్ని ఫిర్యాదు చేయండి. మీకు న్యాయం జరిగేటట్టు మేమందరం ఉచితంగా ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉచితంగా సర్వీస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మనం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం. జై హింద్.